రేపు పెళ్ళయ్యాక చేయాల్సిన పనులన్నీ ముందుగానే నేర్చుకుంటున్నావా పున్నమి? పెళ్ళయ్యాక చేయాల్సిన పనులేంటి కొండమ్మా, ఇవి నాకు మామూలే. మామూలుగా అందరికీ పనులు చేసి పెట్టడం వేరు, కాబోయే మొగుడికి పనులు చేసి పెట్టడం వేరు. నీకు కాబోయే మొగుడు చొక్కా ఐరన్ చేస్తున్నావు కదా? అదేం లేదు కొండమ్మా, ఇది మామూలే నాకు. నువ్వు ఐరన్ చేస్తున్నావేంటి పున్నమి? ఆ పనివాడు లేడు వకీల్ సాబ్, అందుకే నేను ఐరన్ చేస్తున్నాను. అది ఇప్పుడేం అవసరం లేదు పున్నమి. ఉదయాన్నే పని వాళ్ళు వచ్చి ఐరన్ చేస్తారు కదా పున్నమి. సరే, ఎనీహౌ నా షర్ట్ ఐరన్ చేసినందుకు థ్యాంక్ యూ పున్నమి. నువ్వు అచ్చమ్మ అమ్మలాగే చేస్తున్నావు. ఎంతమంది పని వాళ్ళున్నా నాకు సంబంధించిన పనులు మా అమ్మే చూసుకునేది. మా అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు పున్నమి. ఐ లైక్ యూ. జాబిలమ్మా, జాబిలమ్మా, అమ్మా మహాదేవి గారు, అమ్మా మహాదేవి గారు. ఎవరు? పద. ఎవరు కావాలండి? జాబిలమ్మ గారి కోసం వచ్చానమ్మా. జాబిలమ్మ అని పిలుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా కూర్చుందేంటి? చెప్తాను. మయూకా, ఏటి పున్నమి, ఏటి అలా అరుస్తున్నావు? అతను అప్పటి నుంచి జాబిలమ్మ జాబిలమ్మ అని అరుస్తున్నా వినిపించుకోవట్లేదేంటి జాబిలమ్మ? ఓ, నేనిప్పుడు జాబిలమ్మను కదా. అయ్యో, అది వీడియో గేమ్ ఆడుతూ వినిపించుకోలేదు, సారీ. చెప్పండి, మీరెవరు, ఏం కావాలి? నేను కొత్తగా వచ్చిన గుమస్తానమ్మా. మన కొనీసులో ఉన్న 40 ఎకరాల మామిడి తోట మీద వచ్చిన ఆదాయం అమ్మా ఇది. అప్పగించి వెళదామని వచ్చానమ్మా. హే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ ఇంటి వారసురాలెవరో పని వాళ్ళెవరో తేడా తెలీదా? నేను కొత్తగా వచ్చాను కదమ్మా, మిమ్మల్ని చూస్తే పని అమ్మాయిలా కనిపించారు. పైగా జాబిలమ్మ జాబిలమ్మ అని ఎన్నిసార్లు పిలిచినా మీరు పలకలేదు. ఈ అమ్మగారిని చూస్తే నిజమైన వారసురాల్లాగా ఉన్నారు, అందుకే. ఏ ఆపు! క్షమించండి అమ్మగారు. ఈ డబ్బు అందుకున్నట్టు ఒక రసీదు ఇవ్వండి అమ్మగారు, నేను బయలుదేరతాను. నేను ఇస్తాను, ఒక్క నిమిషం. రా పున్నమి. రసీదు కూడా మీరే ఇచ్చారంటే నిజమైన వారసురాలు మీరే కదా అమ్మగారు. ఏయ్, నిజమైన వారసురాలు నేను, అది ఇంటి పని మనిషి. మీ ఇద్దరిలో ఎవరు వారసురాలో నాకు తెలుసమ్మా. గుమస్తా గారు, నిజమైన వారసురాలు ఈ జాబిలమ్మ. నేను ఇంట్లో పని మనిషిని. మరి మీరు పని మనిషి అయితే వారసురాలు పెట్టాల్సిన సంతకం మీరెందుకు పెట్టారమ్మా? గుమస్తా గారు, నిజమే. జాబిలి లేనప్పుడు ఈ ఇంటి వ్యవహారాలన్నీ పున్నమి చూసుకునేది. అప్పుడు రాజమాత పవర్ ఆఫ్ అటార్నీ పున్నమి పేరు మీద రాసింది, అందుకే పున్నమి సంతకం పెట్టింది. అయినా నాకు నమ్మబుద్ధి కావట్లేదు బాబు. ఈ అమ్మాయి బట్టలు చూస్తే పని పిల్లలాగే ఉంది. నానమ్మ, ఇదంతా చూస్తుంటే మీ కడుపు సల్లగుందా? మీరు కూడా నోటెరవేరేంటి నాన్న? గుమాస్తా గారికి నీ గురించి తెలియక అలా మాట్లాడుంటాడు. వదిలే జాబిల్లి. మహాదేవి గారు జాబిల్లి అని పిలిచారంటే మీరే నిజమైన వారసురాలు. నన్ను క్షమించండి అమ్మా. నానమ్మ, ఈ అవమానాలు దాని తర్వాత క్షమాపణలు
నాకు అవసరం లేదు. పున్నమి పేరు మీద ఉన్న ఆ పవర్ ఆఫ్ అటానీని నా పేరు మీద మార్పించండి. లేకుంటే ఇలా ఇంటికొచ్చిన ప్రతి అడ్డమైన వాళ్ళు నన్ను పని మనిషిలానే చూస్తారు. జాబిల్లి తర్వాత సారీ అంటారు. జాబిల్లి తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదు. అమ్మా జాబిలమ్మా, పవర్ ఆఫ్ అటార్నీ రాస్తారులే గాని ముందు మీ వేషధారణ మార్చండి. అవును, నువ్వు యువరాణిలా ఉండాలి కానీ ఇలా గూడెం అమ్మాయిలా ఉంటే ఎవరైనా ఇలాగే పొరపడతారు. అది వాళ్ళు తప్పు కాదు. అవును. జాబిల్లి, ఎవరు ఎన్ననుకున్నా నీ రక్తం మారదమ్మా. నువ్వే మా నిజమైన వారసురాలివి. పున్నమి మా దత్తపుత్రిక. ఈ ఇంటి మీద, ఆస్తుల మీద పూర్తి హక్కులు నీకే ఉంటాయి. పెద్దమ్మ, అప్పుడు జాబిలి లేని కారణంగా పున్నమికి అప్పగించారు. ఇప్పుడుంది కదా, ఆ పవర్ ఆఫ్ అటార్నీని జాబిలి పేరు మీదకి జాబిల్లి మాటలకు నువ్వేం ఫీల్ అవ్వకు. జాబిలమ్మ మాటల్లో తప్పే ఉంది నానమ్మా. తనే నిజమైన వారసురాలు. నేనెప్పటికీ మీ సేవకురాల్ని మాత్రమే. అమ్మా పున్నమి, నువ్వు అలా బాధపడకు. నువ్వెవరో కాదు, నా దత్తపుత్రికవి. శభాష్ సప్తగిరి, నేను చెప్పింది చెప్పినట్టు చేశావు. అందరి ముందు జాబిలిని అవమానించేట్టు చేసి ఇప్పటికిప్పుడే పవర్ ఆఫ్ అటార్నీ జాబిలి పేరు మీదకి మార్చేలా చేశావు. అంతా మీ దయ సార్. పవర్ ఆఫ్ అటార్నీ జాబిల్లి చేతికి రాగానే ఇలాంటి బహుమానాలు మీ చేతికి ఇంకా ఇంకా అందుతూనే ఉంటాయి గుమస్తా గారు. ఆహా. అంటే ఇదంతా మీరు ప్లాన్ చేశారా? అవును మయూక, పవర్ ఆఫ్ అటార్నీ ఆ పున్నమి చేతుల్లో ఉన్నంత వరకు మన పప్పులే ఉడకం. అందుకే ఇలా ప్లాన్ చేశాం. మయూక, మరి కాసేపట్లో పవర్ ఆఫ్ అటార్నీ నీ చేతుల్లోకి రాబోతుంది. ఇక ఈ గోడెం వేషాలు చాలు. నిజమైన రాజవంశపు వారసురాలు ఎలా ఉండాలో అలా ఉండు. అప్పుడే నిన్నందరూ జాబిలిలా గుర్తిస్తారు. ఆ సంగతి నేను చూసుకుంటాను మమ్మీ. కేవలం వారసురాలు అవతారంలోకి మారడం మాత్రమే కాదు, ఆ పున్నమిని పాతాళంలోకి తొక్కే ప్రయత్నాలు కూడా మొదలు పెడతాను. ఈ ఇంట్లో దాని స్థానాన్ని, స్థాయిని రోజు రోజుకి పడిపోయేలా చేస్తాను. దాన్ని పని మనిషి కన్నా ఘోరంగా చేసి నేను పెట్టే టార్చర్ భరించలేక దానంతట అదే ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తాను. ఆ నమ్మకం నాకుంది మయూక. వెళ్ళు, ఈ గూడెం గెటప్ మార్చి వారసురాలి గెటప్లో రా. పవర్ ఆఫ్ అటార్నీ కూడా వారసురాలి గెటప్లోనే తీసుకో. అలాగే మమ్మీ. ఇదిగోండి రాజమాత. పున్నమి, ఇట్రా, ఇక్కడ సంతకం పెట్టు. టేబుల్ మీద పెట్టుకొని పెట్టమ్మా. తీసుకో.
జాబిల్లి, ఇంతకాలం పవర్ ఆఫ్ అటర్నీ ఉన్న పున్నమి తన బాధ్యతల్ని ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా మన సంపదని, గౌరవాన్ని పెంపొందేలా నిర్వర్తించింది. ఇప్పుడు నువ్వు కూడా పున్నమిలాగానే నీ బాధ్యతల్ని నిర్వర్తించాలని కోరుతూ ఈ పవర్ ఆఫ్ అటర్నీ నీకు అప్పగిస్తున్నాను. పున్నమిలా కాదు నానమ్మా, అంతకు మించి చేస్తాను. సంపద, గౌరవం గురించి నాకు వదిలేయండి. వెరీ గుడ్. ఇంతకాలం మాకు లేని గౌరవం, సంపదని ఇప్పుడు సంపాదించుకుంటాను. పవర్ ఆఫ్ అటార్నీ నాకు అప్పగించినందుకు బాధగా ఉందా పున్నమి? నాకు బాధెందుకు జాబిలమ్మా? అయినా ఈ ఆస్తి మీద గాని, ఈ అధికారం మీద గాని నాకెలాంటి వ్యామోహం లేదు. పెద్దమ్మ గారు ఏం చెప్పినా అది నా బాధ్యతగా స్వీకరించానే తప్ప ఎప్పుడూ ఇది నా సొంతం, శాశ్వతమని మాత్రం అనుకోలేదు. ఒక పనమ్మాయికి, ఒక రాజవంశానికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారంటే ఈ జీవితానికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది జాబిలమ్మ? ఈ జన్మకి ఇది చాలు. సూపర్ పున్నమి. 0% ఈగో, 0% యాటిట్యూడ్. నిజంగా నీలో వారసురాలకు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇంతకాలం ఇంట్లోనే ఉంది కదా పృథ్వీ, కొన్ని లక్షణాలు వంట పట్టినట్టున్నాయి. వంట పట్టాయంటే గుర్తొచ్చింది. ఈ మాటల్లో పడి మనం భోజనం చేయలేదు, ఆకలేస్తుంది. వెళదాం పదండి. పదండి, భోంచేద్దాం, పదండి. ఏయ్ పున్నమి, ఇందాకే పని మనిషిని చెప్పావు, ఇప్పుడొచ్చి నా పక్కన కూర్చొని తింటున్నావు. ఈ ఇంట్లో ఉండాలంటే ముందు హద్దులో ఉండాలి. నీకు నచ్చినట్లు ఉండాలంటే అది ఈ ఇంట్లో మాత్రం జరగదు. ఇది మా కుటుంబ సభ్యులు కూర్చొని తినడానికి ఏర్పాటు చేసింది, నీలాంటి పని వాళ్ళు కూర్చోడానికి కాదు. అదేంటి జాబిల్లి అట్లా మాట్లాడుతున్నావు? పున్నమి అమ్మ నారాయణమ్మ వల్లే కదా నువ్వు ఇంటి వారసురాలు అయ్యావు. అదే నారాయణమ్మే కదా నిన్ను ఇంటికి వారసురాలుగా తీసుకొచ్చింది. ఏంటి కొండమ్మా, ఈ ఇంటి వారసురాల్ని ఈ ఇంటికి తీసుకొచ్చింది, అందులో నారాయణమ్మ గొప్పే ఉంది. అసలు ఈ ఇంటి వారసురాలని తెలిసి నారాయణమ్మ ఎందుకు దాచిందో చెప్పాల్సింది పోయి, నారాయణమ్మ వల్లే జాబిలికి అదృష్టం దొరికినట్టు మాట్లాడుతున్నావు. ఈ సోదంతెందుకు? పున్నమి, లే ముందు. కొండమ్మా, నీకేమైనా సపరేట్గా బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళక్కడ కూర్చోండి. ఆగు పున్నమి. జాబిలి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇవాళ రాజమాత అంకుల్ ఇలా నీ ముందు కూర్చొని ఉన్నారంటే దానికి కారణం ఈ పున్నమియే. ఎన్నిసార్లు అంకుల్ని ప్రాణాలకి లెక్క చేయకుండా కాపాడిందో ఇక్కడున్న అందరికీ తెలుసు. అంతెందుకు, నిన్ను ఇంటికి తీసుకురావడానికి కూడా నాతో కలిసి పున్నమి ఎంతగా ట్రై చేసిందో నాకు తెలుసు. అలాంటి పున్నమిని నువ్విలా అవమానించడం అసలేం బాలేదు. అవును జాబిల్లి, పున్నమి చాలా మంచిది.
మన కుటుంబానికి చాలా సహాయం చేసింది. మన కుటుంబం అంతా పున్నమికి రుణపడి ఉండాలి. అంటే ఏంటి నానమ్మ, అందరూ కలిసి నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? పెద్దమ్మ గారు, నా కోసం మీరు గొడవ పడద్దు. నన్ను మీ సొంత మనిషిగా కలుపుకుని పోవడం మీ గొప్పతనం. అలా అని నా హద్దులు నాకు తెలిసుండాలి కదా పెద్దమ్మ గారు. జాబిలమ్మ కోపంగా మాట్లాడినా నిజాలే మాట్లాడారు. అమ్మ పున్నమి, నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు మా సొంత మనిషివే. అమ్మా, నువ్వు కూర్చుని తిను. పర్లేదు అయ్యగారు, మీరు తినండి. మేం కింద కూర్చుని తింటాం. నాకు జరిగిన అవమానం గురించి నువ్వు అమ్మకి చెప్పకుండమ్మా. నేను నీకు జరిగిన అవమానం గురించి ఆలోచించట్లేదు పున్నమి. ఆ జాబిలి మనకి దొరక్కపోద్దా, దానికి ఇంతకింత నరకం చూపించకపోతామా అని ఆలోచిస్తున్నాను. మయూకమ్మ కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు? నువ్వు నిజంగా సూపర్ మయూక. అనుకున్నది అనుకున్నట్టుగా చేజెక్కించుకున్నావు. ఇదంతా మీ ఇద్దరి ప్లానే కదా మమ్మీ. మీరే గనక నన్ను జాబిల్లి క్యారెక్టర్లోకి పంపించకుండా ఉండుంటే, మీరే గనక ఆ గుమస్తాని ప్లాన్ చేసి రప్పించకుండా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు. పవర్ ఆఫ్ అటార్నీ సాధించడమే కాకుండా ఆ పున్నమి నీతో సమానం కాదని కింద కూర్చోబెట్టావు. ఆ పున్నమికి నీ పక్కన కూర్చొని అర్హత లేదు అని తేల్చి చెప్పేశావు. ఇంకెప్పుడు మనతో కలిసి కూర్చోదు. తన హద్దుల్లో తనుంటుంది. దాని చేతిలో పెత్తన ఉన్నప్పుడు అది మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది కదా డాడీ. ఇప్పుడు దానికి చూపిస్తాను నేనేంటో. మయూక, మనం ఇలా ఎక్కువసేపు కలిసి ఉండడం అంత మంచిది కాదు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. జాబిల్లి వేషంలో ఉంది మయూక అన్నమాట. ఎంత చీట్ చేశారో. ఈ ఒక్క నిజం చాలు, మిమ్మల్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను. కొండమ్మ, జాబిలమ్మ ఉంటే అయ్యగారితోనో పెద్దమ్మగారితోనో ఉండాలి, లేదంటే ఒక్కతే అయినా ఉండాలి. వీళ్లతో ఉంది అంటే ఏదో తేడా కొడుతుంది. పైగా మయూకమ్మ గదిలో మయూకమ్మ కనిపించట్లేదు. మయూకమ్మనేటైనా తీసుకెళ్లారేమో అనుకుందాము అంటే వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అందులోనూ చాలా సంతోషంగా ఉన్నారు. జాబిలమ్మని తీసుకొచ్చింది మా అమ్మ కాబట్టి అంత ఈజీగా అనుమానించలేము. కానీ వీళ్లతో ఉంది కాబట్టి అనుమానించక తప్పట్లేదు. అంటే మయూకమ్మే జాబిలమ్మలా నటిస్తుందంటావా పున్నమి?